హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వర్ణామృతంలో ఇంకొక ప్రదేశానికి మనందరినీ కూడా పత్రి మేడం గారు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. గత కొన్ని ఎపిసోడ్స్గా మనకి ఒక విచిత్రమైన లోకాలకన్నిటి కూడా మనకి తీసుకెళ్తున్నారు మేడం. మనం చూడలేని ప్లేసెస్ అన్నీ కూడా మనకి డీటెయిల్డ్గా చూపిస్తూ ఒక అండమాన్ అయితేనేమి, ఒక మన అమర్నాథ్ యాత్ర, ఇవన్నీ కూడా చాలామంది వెళ్ళలేని వాళ్ళకందరికీ కూడా వెళ్ళాలనిపించేటట్టు, వెళ్ళిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ గుర్తు చేసేటట్టుగా చాలామంది మన ధ్యానులందరికీ కూడా వాటిలో ఉన్న ప్రదేశాలను చూపిస్తూ అందులో నుంచి ఒక ఎన్నో మెసేజెస్తో కూడిన ఒక అనుభవాలు మనందరితో కూడా పంచుకున్నారు. ఈరోజు స్వర్ణామృతంలో మనందరినీ కూడా ఇంకొక ప్లేస్ పరిచయం చేసే ఒక ప్రయత్నం మనం ఖచ్చితంగా చేస్తూ పత్రి మేడం యొక్క ఈ యొక్క జీవన ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణంతో కూడిన ఈ స్వర్ణామృతంలో ఈరోజు ఇంకొన్ని పేజీలు చూసే ప్రయత్నం మనం చేద్దాం. మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. గత కొన్ని ఎపిసోడ్స్గా మనందరినీ టూర్కి తీసుకెళ్తున్నారు మేడం. ఒకచోట కూర్చుని సో వీఆర్ ట్రావెలింగ్ విత్ టైం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూర్ గురించి చెప్పేటప్పుడు మేడం, మీతో నేను ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ లైవ్లో మాట్లాడుతున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్పీరియన్సే ఖచ్చితంగా చాలామంది వ్యూయర్స్ కూడా కలిగే ఉంటుంది. అందరినీ కూడా ఒక లైవ్లో అక్కడికి తీసుకెళ్లే ఒక ట్రాన్స్లో లాగా ఉంది మేడం. అంటే వీఆర్ విత్ యూ దేర్ కంప్లీట్గా. అంటే ఆ ప్రదేశాలన్నా కూడా మీరు చేస్తున్నప్పుడు జస్ట్ వీఆర్ వాచింగ్ దేర్ అన్న ఒక ఫీల్ మటుకు చాలామంది కలుగుతుంది మేడం. అండ్ మీ నెరేషన్ అంతే అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్క ఆ ఇన్సిడెంట్ అండ్ చాలా ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం కదా, చాలా కష్టం. అంటే ఎలా వస్తున్నాయో అంటే కొన్నిసారి వెళ్ళొచ్చాక అందులో నుంచి ఏదో ఒక 2-3 జిస్ట్ మటుకు గుర్తుంటుంది, అంతేగాని మైన్యూట్ డీటెయిల్స్ మేడం. మీకు ఇంత మెమొరీ పవర్ ఉందన్న విషయం మీకు నాకే తెలీదు. నేను అన్నీ మర్చిపోతాను అని అంటూ ఉంటాడు తను. ఇప్పుడు దీని పరంగా నేను చెప్తున్నా, నేనేం మర్చిపోను, అన్ని జ్ఞాపకాలు ఉంటాయి. ఓకే, జస్ట్ మీరు ఒక అటెంప్ట్ చేయాలి అంతే. అదే అంటున్నా, దాని మీద దృష్టి పెట్టాలి. ఓకే. అంతేగాని చిన్న అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి అది జ్ఞాపకం పెట్టుకొని ఆ బుర్రలో మెమరీ కార్డ్ అంతా నిండిపోతే ఎట్లా? వావ్, ఇట్ ఇస్ వేస్ట్ కదా. కరెక్ట్. అంటే మనం గుర్తుపెట్టుకోవాలంటే దానిపైన ఫోకస్ పెట్టాలి. సో ఫోకస్ పెట్టలేనివి అంత అవసరం లేదు కాబట్టి వదిలేస్తాం. వేస్ట్ అది లైఫ్లో. దానివల్ల మనకు ఉపయోగం లేదు. ఓకే. దాని మీద మనం టైం, ఎనర్జీ. ఇట్స్ బ్యూటిఫుల్ పాయింట్ మేడం. అంటే గుర్తుపెట్టుకోవడం అనేది ఇట్స్ అవర్ చాయిస్. అది ప్రయారిటీ ఉందా లేదా అనేది. ఇప్పుడు గుర్తు పెట్టుకోవడం కూడా గుర్తు ఉంటాయి, ఎక్కడో లేయర్స్లో గుర్తు ఉంటాయి, కానీ అది అవసరం వచ్చినప్పుడే బయటకు వస్తాయి. ఓకే. గుర్తు ఉంటాయి అలా అని చెప్పేసి పొద్దుకూకులా గుర్తు పెట్టుకునే విషయాల గురించి ఆలోచించాం కదా. ఇప్పుడు నువ్వు అడిగావు, నాకు ఆ ఎక్స్పీరియన్స్ జ్ఞాపకం వచ్చింది, అది ఏదో లేయర్స్లో ఉంది. ఓకే. సో కంప్లీట్ ఆ సబ్ కాన్షియస్లో ఉన్నదంతా కూడా మనం తట్టి లేపాలి. ఓకే, నాకు చేయాలి. ఓకే. అండ్ ప్రయారిటీ అనేది మనం చేసుకోవాలి. ఇంపార్టెన్స్ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ మెమరీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే. ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ మెమరీ ఎందుకు వేస్ట్ చేసుకోవడం? ఎందుకు అదే మెమరీ కార్డ్ ఎందుకు వేస్ట్ చేయాలి? మనం డిలీట్ చేయము ఎక్కువ ఉంటే. అవును, అవసరం లేనివి ఇదే అంతే.
అవసరం లేనంతా కూడా డేటా తీసేయాలి. డిలీట్ చేసుకుంటూ పోవాలి. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ యొక్క స్వర్ణామృతంలో ఈరోజు మనకు రావడంతోనే గ్రేట్ మెసేజ్ ఇచ్చేసారు మేడం. మీ మెమొరీలో అవసరం లేని డేటా అంతా తీసేసేయండి, అవసరమైన డేటా మటుకే పెట్టుకోండి. అది ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే తట్టి లేపుతారో ఖచ్చితంగా మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది. దానికి మీరే నిదర్శనం మేడం. నాకు ఇంత నిజమే ఇంత జ్ఞాపక శక్తి ఉందని నాకే ఆశ్చర్యంగా ఉంది. మా అక్కలు వాళ్ళందరూ కూడా అంటారు, నీకు ఇంత జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి అని. నువ్వు ఏమీ తెలియనట్టే ఉంటావు, ఏమీ జ్ఞాపకం ఉండనట్టు ఉంటావు, కానీ ఎలా జ్ఞాపకం ఉన్నాయి అంతే. ఎస్పెషలీ మీ చైల్డ్హుడ్ డేస్లో వాళ్ళతో జర్నీ అది ముఖ్యంగా అదే అడిగారు వాళ్ళు. ఆ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా అంటే ఒక్కొక్కరి నేచర్ కూడా మీరు చెప్పారు. ఎస్, ఆ నేచర్ కూడా చెప్పాను. సో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఆ ఇన్సిడెంట్స్ దే వర్ సో హ్యాపీ. అండ్ ఒక్కొక్కరు అందరైతే వాళ్ళ వస్తువులు ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవడం, ఇంకో టచ్ చేస్తే ఎలాంటి రియాక్షన్ వచ్చేది. ఇట్స్ ఆల్ బ్యూటిఫుల్ మెమరీస్. కరెక్ట్. సో వాళ్ళ క్యారెక్టర్తో పాటు ఇన్సిడెంట్స్ కూడా చెప్పడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్ మేడం. ఎస్ మేడం, ఇందాక మీరు చెప్పిన మీ సిస్టర్స్ మాట ఎలాగో వచ్చింది కాబట్టి ఎప్పుడైనా ఈ ట్రావెల్ వాళ్ళతో చేశారా మేడం? అయ్యో చేశాను, చాలా బాగుండింది. ఓకే, వాళ్ళతో పాటు ట్రిప్స్కి వెళ్ళడం. ఒక ట్రిప్ అది చాలా గ్రేట్ ట్రిప్, అది చాలా కష్టతరమైన ట్రిప్ అది. ఇలాగే అడ్వెంచరస్ ఏం కాదు, బట్ టైర్డ్ సమ్. ఓకే, అడ్వెంచర్ కూడా అనొచ్చు. అది నేను మా అహ్మదాబాద్లో అక్కుంది కదా రత్నమాల, తను మా హైదరాబాద్లో ఉంది ఊర్మిళ. ఓకే, తను రత్నమాల హస్బెండ్ మా సతీష్ అంటాం మేము. ఓకే, సతీష్ భాయ్ అంటాం, గుజరాతీ వాళ్ళు కదా, సతీష్ భాయ్ అంటాం. ఓకే, సో ఆయన మేము నలుగురం ఏ గ్రూప్తో వెళ్ళాము. చిన్మయ మిషన్ ఉందే, చిన్మయ మిషన్ అని ఉంటుంది, అంతా అహ్మదాబాద్కి వెళ్ళి అక్కడి నుంచి ప్రయాణం అనమాట మాది. సో అహ్మదాబాద్కి ఫస్ట్ వెళ్ళిపోయాం, నేను మా ఊర్మిళక్క ఫస్ట్ వెళ్ళిపోయాం. అక్కడ వాళ్ళిద్దరితో కలిసి ట్రైన్ ప్రయాణం ఢిల్లీ దాకా చేసి, రత్నమాల గారితో సతీష్ గారితో కలిసి వాళ్ళందరితో కూడా గ్రూప్ అంతా కూడా ఏది ఆ గుజరాతీ గ్రూపు, ఆ గుజరాతీ గ్రూప్ అంతా ట్రైన్లో కూర్చున్నారయ్యా. కూర్చొని చూసుకో, ఇంకా అసలు ట్రైన్ కదలను కూడా కదలలే, డబ్బాలన్నీ ఓపెన్ చేశారు. ఫుడ్ మేడం, రకరకాల తినుబండారాలు. వాడు పొట్టు కానీ అంత ఎలా తింటారో నాకు అర్థం కాదు. ఓకే, నేను మా అక్క ఎప్పుడు వెళ్ళి భర్త మీద పడుకుందాం అని మేము వెతుక్కుంటున్నాం. మీరు ఎత్తుకునేలోపు ఇక్కడ బాక్సులు ఓపెన్ అయిపోయినాయి, వాసనలు ఇవన్నీ ఉంటాయి కదా. అందులో వాళ్ళు చాలా రుచిగా కూడా చేస్తారు. వాళ్ళు ఒకళ్ళే తినరు, అందరికి పంచుతారు కూడా. వాళ్ళకు కొంచెం అబుద్ధి ఉంది. చాలా దాన్ని ఏమంటారు, కంజూస్ వాళ్ళు గుజరాతీ వాళ్ళు. ఏమి ఊరికే ఏది ఇంత కూడా పెట్టరు. ఓకే, వాళ్ళకి నీ నుంచి ఏదైనా కావాలి ఉంటే అప్పుడు పెడతారు. ఆ నేచర్ ఉంది గుజరాత్. ఇప్పుడు మా అల్లుడు విన్నాడంటే ఇంకేం లేదు. ఓకే, అక్కడ మొత్తం వాతావరణం అలాంటిది అందరూ అనమాట. ఇంకా చూడు, డబ్బాలు ఇప్పేసుకొని తినేసేసుకుంటూ కబుర్లు చెప్పేసుకుంటూ, గుజరాతీలు మాకు ఒక్క ముక్క అర్థం కాదు. వాళ్ళు ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు. సరే మెల్లగా అది ఢిల్లీ చేరింది. అంటే డెస్టినేషన్ ఎక్కడికి మేడం, ఏ ట్రిప్? బద్రీ, కేదార్నాథ్, ఫస్ట్ ఉత్తరకాశీ, తర్వాత గంగోత్రి, తర్వాత బద్రీనాథ్, కేదార్నాథ్, వాపస్. ఓకే, ఇది మా ట్రిప్. ఎన్ని రోజులు మేడం అది? 10 days పైన. 10 days పైన. ఓకే ఓకే. మరి ఒక్కొక్క చోట కనీసం ఒక 1 day 2 day 1 day అన్నా ఉండాలి కదా, లేకపోతే కష్టం ప్రయాణం చేయడం. ఓకే, సో ఎంత చిన్మయ మిషన్ గ్రూప్ తోటి అనమాట. ఓకే, ఢిల్లీకి వెళ్ళాము.
ఢిల్లీలో సామాన్లన్నీ దింపుకున్నాము. దింపుకున్న తర్వాత ఎవరు ఎక్కువ తీసుకెళ్ళలేదు. లెస్ లగేజ్ అని ముందు నుంచి చెప్తూ వచ్చారు కాబట్టి లెస్ లగేజ్ ఏంట గుజరాతీ వాళ్ళ డబ్బాలు నిండా పెట్టుకుంటే అదే ఎక్కువ లగేజ్. వాళ్ళు బట్టల కంటే తిండి ఎక్కువ పెట్టుకున్నారు. ఎందుకంటే నేను బట్టలు ఉతికి వేసేసుకుంటారు అనమాట. మళ్ళీ బట్టలు తక్కువ పెట్టుకుంటారు, తిండి పదార్థం ఎక్కువ పెట్టుకుంటారు. అది వాళ్ళ వచ్చింది గొడవ. అంటే లగేజ్ అంటే మేడం ఇక్కడ వెళ్ళేలోపు ఇది ఖాళీ చేయాలి, లగేజ్ తక్కువైందేమని. ఇది ఎలాగ తక్కువైపోతుంది. బట్టలు ఏముంది, ఉతకడం వేసుకోవడం. అక్కడ చూసే వాళ్ళు ఎవరు ఉంటారు కనుక మంచి బట్టలు వేసుకోవడానికి. ఓకే. సో అలాగా ఢిల్లీ చేరాం. ఢిల్లీ చేరాక అక్కడ ఏదో ఒక గుడి ఉందమ్మా, టెంపుల్. అది టెంపులో మరి చిన్మయ ఆశ్రమమో తెలీదు. అక్కడ అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఓకే. వెళ్ళాము, ఫ్రెష్ అప్ అయ్యాక దానిలో భోజనాన్ని కూర్చున్నాము. ఏదో ఇంత తిన్నాము అనిపించుకున్నాము. తినాలా అనిపించలే, తిన్నాము అనిపించుకున్నాము. బాగుంటుంది, మళ్ళీ ఫుడ్ బాగుంది, చాలా బాగుంది. గుజరాతీ ఫుడ్ అది చాలా బాగుంటుంది. వాళ్ళ ఫుడ్కి వాళ్ళు పెట్టింది పేరు. ఓకే. సో కంప్లీట్ మన ఇండియాలో కూడా వెస్టర్నిజం అంటే అక్కడే గుజరాతీ వాళ్ళే ఫుల్ జైన్స్, అంతా జైన్స్ మళ్ళీ. సో అందరం బస్సులు ఎక్కాం. ఢిల్లీ నుంచి మేడం? ఢిల్లీ నుంచి బస్సులు ఎక్కాం. అక్కడ 5-6 బస్సులు. ఓకే. ఉత్తరకాశీకి వెళ్ళాం. ఉత్తరకాశీ నుంచి హిమాలయన్ రేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే. అక్కడికి వెళ్ళాక అక్కడ ఒక ఆశ్రమం ఉంది. మేము ఒక దాంట్లో ఉన్నాము, వాళ్ళు ఒక దాంట్లో ఉన్నారు. ఈ గుజరాతీ వాళ్ళు చాలా ఎట్లా అంటే చాలా సెల్ఫిష్ అమ్మా. నేను అక్కడ చూశాను వాళ్ళది. ఇప్పుడు నీ వాళ్ళకి ఆక్యుపై చేసేసుకుంటారు అంతే. మంచాలు గించాలు ఖర్చీఫ్లు వేసేసేయడం అనమాట. బస్సులో ఖర్చు వేసినట్టు అట్లాగే వాళ్ళు వేసేసుకుంటారు. వాళ్ళు దుప్పట్లు పరిచేసుకుంటారు. ఇంకా వాళ్ళలో వాళ్ళు మాట్లాడేసుకుంటారు. డబ్బాలు ఓపెన్ చేసేసుకుంటారు, తింటుంటారు. డబ్బాలు అక్కడ దాకా వెళ్ళిపోయాయి మేడం? ఉంటాయి ఆ డబ్బాలు ఎప్పుడు. అంటే అంతమంది తెస్తారు కదా. ఓకే. ఓకే. ఎంతమంది? కనీసం 200 మంది పైన ఉన్నారు. 200 మంది? అంటే గుజరాత్ నుంచి బయలుదేరింది 30 మందే? లేదు, అంతా కలిపే. గుజరాత్ నుంచి 200 మంది మేడం? అహ్మదాబాద్ నుంచే 200 మంది. అహ్మదాబాద్ నుంచి. ఓకే. ఇంకా అక్కడ అయిపోయింది. మాకు అస్సలు నచ్చలా. వాళ్ళ గుజరాతీ అర్థం కాదు మాకు. ఆ సెల్ఫిష్నెస్ సరిపోదు. ఇంకా ఏం చేయాలి అని మా బావగారిని మెల్లగా మస్కా కొడితే మా అక్కకి ఎక్కించాం. చూడవే ఇదేం బాగాలేదు, మాకేం నచ్చటం లేదు ఇది అని. అప్పుడు మేము సెపరేట్గా ఒక సుమ మాట్లాడుకున్నాం. అచ్చా, ఈ బస్సులో గ్రూప్ కాకుండా ఒక సుమ సెపరేట్ అయిపోయాం మేము. ఓకే. సెపరేట్ అయిపోయి నేను, మా అక్క, ఇంకో అక్క వెనకాల కూర్చున్నాం, మా బావగారు ముందర డ్రైవర్. ఓకే. అక్కడి నుంచి బద్రీనాథ్. సో ఇంకా ఈ గ్రూప్కి మీకు సంబంధమే లేదు? అస్సలు లేదు. ఇంకా వాళ్ళదే. ఇంకా వాళ్ళు ఏమన్నా చేసుకొని ఏమన్నా తిని ఏమన్నా చేయని, మాకు సంబంధం లే. ఓకే. అస్సలు జాలి దయ లేదమ్మా వాళ్ళకి. ఇప్పుడు మనం ఒకళ్ళు బయట ఉన్నారు అంటే రండి పడుకోండి అని మనం చెప్తాం, అలా లేదు. ఓకే. అస్సలు నాకేమైందంటే నేను అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాను. ధ్యానం చేసుకుంటూ కూర్చునేసరికి వాళ్ళు అప్పటికి 10 అయింది అనుకుంటాను. తలుపులన్నీ వేసేసారు అక్కడ. ఎక్కడ ఉత్తరకాశీలో సంగతి చెప్తున్నా. తలుపులన్నీ వేసేసారు. నేను ఇంకో చోట మా అక్క బావ ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళాలి. ఓకే. వెళ్ళాలి అంటే అక్కడ కూడా తలుపులు వేసేసారు. ఆశ్రమాలు కదా, వాళ్ళు రాత్రి వేసరికి తలుపులు వేస్తారన్న సంగతి బుర్రలోకి ఎక్కలేదు. ధ్యానంలో ఉండిపోయాను నేను. అయిపోయింది. లేచాను. ఇక్కడ వీళ్ళేమో ఏమి పలకరు, ఒలకరు, ప్లేస్ ఇవ్వరు. అర్థమైపోయింది. ఇంకా మా అక్క దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు తలుపులేసి వాళ్ళు గేట్లు ఓపెన్ చేయడంలే. ఓకే. గేట్లు ఓపెన్ చేయకపోతే ఏం చేయాలో నాకు అర్థం కాక అలా నడుచుకుంటూ కొండ మీదకి ఎక్కేసాను. ఒక కొండ కాదు, ఇంటి పైన ఉంటుంది చూడు, దాన్ని రూఫ్ మీద.
ఓకే ఓకే. అక్కడ అందరూ పడుకున్నారు, ఎక్కడ పని వాళ్ళందరూ, కుక్స్ అంటే ఆడవాళ్ళందరూ అక్కడ పడుకున్నారు, ఇంత రగ్గులు కప్పుకొని. ఓకే. చలి కదా విపరీతంగా, ఇంత రగ్గులు కప్పుకొని ఒక్కొక్కళ్ళు పడుకున్నారు. ఓకే. నేను వెళ్ళాను అక్కడికి. क्या मैं इधर रह सकती हूँ, क्या सो सकती हूँ, ఒక దర్వాజా బంద్ హై అంటే అయ్యే అన్నారు. పని వాళ్ళకు ఇంకా మంచి బుద్ధి ఉంది, నన్ను అడిగితే. వాళ్ళు అయ్యే అన్నారు అని నాకు ఒక పరిపిచ్చారు, చక్కగా ఒక రగ్గు ఇచ్చారు. సో ఇంకా చెప్పాలంటే ఇంటి పైన డాబా లాగా మేడం? ఇంటి డాబా మీద పడుకున్నట్టు. ఓకే. కింద ఏమో మా అక్క వాళ్ళు ఉన్నారు అనమాట, సేమ్ బిల్డింగే. కింద మా అక్క వాళ్ళు ఉన్నారు, పైన పని వాళ్ళు అంటూ ఉంటారు కదా అక్కడ సర్వ్ చేసేవాళ్ళు. నిజంగా ఉండింది చూడు, అక్కడ పడుకుంటే పైన నక్షత్రాలు, ఓపెన్ ఎయిర్. ఓకే. నేను అసలు రాత్రి నిద్రపోలేదు, ఎందుకంటే ఐ మిస్ దిస్. ఓ, నిద్రపోకుండా ఇవన్నీ చూస్తూ కూర్చున్నాను. నాకు ఫస్ట్ నుంచే నీకు జ్ఞాపకం ఉందా నక్షత్రాలు అంటే ఇష్టం అని. అప్పుడు కూడా మీరు చూసేవాళ్ళు? కరెక్ట్ కరెక్ట్. అలాగా పడుకొని శుభ్రంగాను కప్పేసుకున్నాను, అలా చూస్తూ కూర్చున్నాను నైట్ అంతా. నైట్ అంతా కొంతసేపు మెడిటేషన్ చేశాను. మెడిటేషన్ చేయడం ఏంటి, ఇక్కడ కళ్ళు మూసుకొని అవన్నీ చూడక అని చెప్పి కళ్ళు తెరిచేసాను. రగ్గు కప్పేసుకొని ఇంకా ఆ నక్షత్రాలు చూస్తూ కూర్చున్నా. చుట్టూ కొండలు, కొండల మీద అక్కడక్కడ నక్షత్రాలలాగా లైట్లు అక్కడ ఉన్న ఇళ్లలో. ఏం అనుభవం నిజంగా అది. సో దీనికోసం జరిగినట్టుంది మేడం? ఇదంతా జరిగిందేమో అనిపించింది ఇప్పుడు. ఓకే. సో మీరు ఒక్కరే? నేను ఒకదానే, అంటే ఉన్నారా పని వాళ్ళు ఉన్నారు, అంటే మీరు వచ్చిన గ్రూప్ తో? మా అక్కలు, మా బావ, మా అక్కలతో లేను, నేను ఒక్కదాని పైన కూర్చున్నా. ధైర్యానికి చూడు, ఇంకోళ్ళైతే భయపడతారు, ప్లేస్ కాని ప్లేస్ అది. అందులో నాన్ పిఎస్ఎస్ఎం గ్రూప్ తో ఫస్ట్ టైం? నాన్ పిఎస్ఎస్ఎం ఎవరు లేరు, మా అక్క బావ ఉన్నారు, అదొక ధైర్యం అనుకో. బట్ స్టిల్ ఐ వాజ్ అలోన్ దేర్, బట్ ఐ వాజ్ నాట్ స్కేర్డ్. నేను ఆ నక్షత్రాలు చూసుకుంటూ ఎంత మురిసిపోయానంటే, చుట్టూ కొండల వైపు చూడడం, పైన చూడడం, కొండల వైపు చూడడం, పైన చూడడం. నాకేమనిపించిందంటే చుట్టూ నక్షత్రాలు ఉన్నాయనిపించింది. ఓకే. ఆకాశం మీదే కాదు, చుట్టూ కొండల పైన కూడా, కొండల మీద అంతా కూడా నక్షత్రాలు ఉన్నాయి. ఓకే. ఆ ఫీలింగ్ వచ్చింది, అద్భుతంగా అనిపించింది. అసలు కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి ఇప్పుడు కూడా ఆ సీను అంతా. అంటే నాకు ఏంటంటే అంత తాగేయాల, అంత తాగేయాల, ఆ నేచర్ అంతా తాగేయాలి నేను కళ్ళతోటి. మీరు ఏ ట్రిప్లో కూడా నేచర్ యు డోంట్ వాంట్ టు మిస్ కదా మేడం? నెవర్ నెవర్ నెవర్. అసలు అమర్నాథ్లో కూడా ట్రావెల్ అప్పుడు అసలు కన్ను రెప్పేస్తే ఇది మిస్ అయిపోతానేమో అన్నట్టుగా చెప్పారు మీరు. సో అలాగే హోల్ నైట్ నేను మేల్కోవడం అంటే ఇంచుమించు అక్కడ తొందరగా తెల్లారిపోతుంది కదా 4 గంటలకి. ఇంకా 4 గంటలకి గుజరాతీ వాళ్ళంతా లేచి ఇంకా వాళ్ళు స్నానాలు పానాలు వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉన్నారు. నేనేమో కిందికి వెళ్ళి మా బావగారి కోపం వచ్చేసింది. కా రह गए तुम अकेले, कहाँ घूम रहे हो तुम, अगर कोई लेके गए तो क्या करे हुए. మేడం వాళ్ళు నైట్ వెతికే ప్రయత్నం ఏమైనా చేస్తారా మేడం? మీకు కనపడలేదు కదా? చేయలేదు, వాళ్ళు టైర్డ్ అయ్యి పడుకుంటుపోయారు. ఓకే ఓకే. అంటే మా అక్కలకి తెలుసు, నాకు నా ధైర్యం తెలుసు వాళ్ళకి. ఓకే. మా బావకి తెలియదు కానీ మా అక్కలకి తెలుసు కదా ఎక్కడున్నా సేఫ్గా ఉంటుంది అని. సో అలాగా ఆ రోజు రాత్రి గడిచింది. ఇది ఈ ట్రిప్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీ? ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సరే కిందకి దిగి ఫ్రెష్ అప్ అయ్యాక మా బావగారు ఏం చేశారు, ఇంకా సుమోల వేటలోకి వెళ్ళారు. మీరు ఇక్కడే ఉండండి, నేను సుమో మాట్లాడుకొని వస్తా, గాడి లగాకే ఆయంగే పెళ్ళే అని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయి ఇంకా వేట మొదలెట్టారు. ఒక బండి దొరికింది, సుమో టాక్సీ. ఓకే.
ఎందుకంటే వాళ్ళకే ప్రాక్టీస్ ఉంటుంది ఆ ఘాట్ రోడ్లో ప్రయాణం చేసేది. చూడ్డానికి 350 కిలోమీటర్ 250 కిలోమీటర్ చూపిస్తుంది, కానీ పొద్దున్నుంచి రాత్రి దాకా ప్రయాణమే. అంటే స్లోగా వెళ్ళాలి, స్లోగా వెళ్ళాలి అని. ఎట్లా అంటే కర్వ్స్ ఇలా ఉంటాయి, పాము ఇలా వెళ్తుంది చూడు, సేమ్ అలా ఉంటాయి. కనుక అక్కడి నుంచి సుమోలో 4 ప్రయాణం అయిపోయాం. అయిపోయి ఉత్తరకాశీ నుంచి ఎక్కడికి? గంగోత్రికి. ఓకే, ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి. సరే అని గంగోత్రి ఇంకా రాలేదు దగ్గరికి. అక్కడ ఏదో స్లైడింగ్ అయిందని చెప్పేసి కొంచెంసేపటి దాకా ఆపేశారు, కొన్ని గంటల దాకా ఆపేశారు. ఇంకా సుమో వెళ్ళదు అక్కడికి, మేము నడుచుకుంటూ వెళ్ళాల్సిందే ఇంకా ఆ పైకి కొండ మీదకి. సో అందులో ఈ స్లైడింగ్ కూడా అవ్వడం వల్ల ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు కొంతసేపు. పోలీసులు అంతా ఆర్మీవో మరి మిలిటరీవో మొత్తానికి వాళ్ళు. ఓకే, సరే అక్కడ కూర్చున్నాము, అక్కడ కాఫీ తాగాము. అక్కడ మాకు ఎవరు పరిచయం వారు, నేను పచ్చళ్ళు గిచ్చళ్ళు పోస్ట్ చేస్తానే మా అమ్మాయికి, వాళ్ళు అక్కడ ఉన్నారు. జోషి అని ఒక ఆయన అనమాట. యుఎస్కి పంపిస్తూ ఉంటాను నేను పచ్చళ్ళు వాళ్ళ దగ్గర కొని. వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే అప్పటికి యుఎస్కి పంపేదాన్ని కాదు, కానీ చెప్తున్నా మా అక్కకి పంపేదాన్ని కదా. అట్లా యాక్సిడెంటల్గా కలిసారు. సరే మాట్లాడుకున్నాం, అయిపోయింది. అక్కడ కాసేపు చాయ్ తాగి రెస్ట్ తీసుకొని ఆ నేచర్ని, నేను ఎప్పుడు నేచర్ని వదలనమ్మా. మా అక్కలు అయ్యో ఇలా ఉందేంటే, ఇలా అయిందేంటే, ఎంతసేపు ఇలా కూర్చోవాలి, ఎంతసేపు ఎప్పుడు వెళ్ళాలి, ఇదే ఆలోచనలో ఉన్నారు, కానీ నాకు ఆలోచనలే లేవు. సో మనం బేసికల్గా పర్పస్ ఆఫ్ అవర్ టూర్ వచ్చేసి అక్కడ ఉన్న ప్లేసెస్ని ఎంజాయ్ చేయాలి. మళ్ళా రావు మన అక్కడికి. అది ఒక్కసారి మనం బుర్రలో పెట్టుకున్నామంటే ఈ థాట్ అంతా పోతుంది. ఈ లగేజ్, ఈ బాక్సులు ఇవన్నీ పోతాయి. నిజంగా మేడం, చాలామంది కూడా ట్రిప్స్లో ఎస్పెషల్లీ గ్రూప్స్ వెళ్ళినప్పుడు ఈ వ్యవహారాలే ఎక్కువ ఉంటుంది, కానీ అక్కడ చూసే వ్యవహారం చాలా తక్కువ ఉంటుంది. ఎంత ప్యాక్ చేస్తారు తెలుసా, దాని ముందర ఒక 10-15 రోజులు బట్టి వండుతానే ఉంటారు వాళ్ళు ఈ ట్రిప్ కోసం. ఓకే, అలాంటి వాళ్ళు ఆ గుజరాతీ వాళ్ళు ముఖ్యంగా. ఎపిసోడ్ మీ అల్లుడు గారు చూడకుండా ఉంటే బాగుంటుంది. మా అల్లుడు, మా అక్క, మా తమ్ముడు కొడుకు వైఫ్ కూడా గుజరాతీవే. ఓకే, మా ఇంట్లో గుజరాతీ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో అలాగా ఇంకా వదిలేరా అనేసరికి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాం. ఒక కిలోమీటర్ పైనే ఉంది ఆ కొండ మీద. అలా అక్కడక్కడ నీళ్లు పారుతున్నాయి. ఆ పారే నీళ్ళలో కాళ్ళు పెడితే జివ్వమంటాయి అన్నమాట కాళ్ళు. గంగోత్రి దగ్గర అంటే గంగోత్రికి వెళ్ళే ముందు అక్కడక్కడ కన్నాల్లోంచి నీళ్ళు వస్తుంటాయి కదా కొండల మధ్యలోంచి. ఓకే, చిన్న ఊటలాగా ఊటలాగా వస్తూ ఉంటుంది కదా, ఆ ఊట కూడా చల్లగా ఉంటుంది. ఓకే, ఫ్రీజింగ్ వాటర్ అది. అంటే ఇంకా ఐస్ గడ్డల నుంచి వచ్చినట్టే అది కూడా. నాకేమో ఎంత పిచ్చో ఆ నీళ్ళల్లో ఉండడం. తడుపుకుంటూ రావే అని వాళ్ళు, నేనేమో తడుపుకుంటూ కూర్చోవడం, ఉండవే కాసేపు వస్తానని. అలాగా నడుచుకుంటూ మొత్తానికి చేరాం డెస్టినేషన్కి, గంగోత్రికి. ఓకే, గంగోత్రి ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా అద్భుతమైన సృష్టి అయ్యా. నిజంగా ఒక గుహ ఉంది, ఆ గుహలోంచి నీళ్ళు వస్తాయి. దట్ ఈస్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ గంగోత్రి. అంటే ఇంకా పైకి ఎక్కితే ఏమన్నా ఉంటుందేమో నాకు తెలీదు, మెయిన్ గంగోత్రి అంటే అదే. ఓకే, అంటే గుహలో నుంచి వాటర్ వైట్ వాటర్ ఎలా ఉంది అనుకున్నా, వైట్ కలర్లో ఉంది. ఏదో మన బ్లూ కలరు లేకపోతే బ్లాక్ కలరు
ఇక అన్ని కలర్స్ ఉంటాయి కదా, అలా కాదు, ప్యూర్ వైట్, క్రిస్టల్ క్లియర్. క్రిస్టల్ క్లియర్. ముట్టుకుంటే చెయ్యి ఫ్రీజ్ అయిపోతుంది, అంత చల్లగా. అంత చల్లగా ఉంది. అంత చలిలో కూడా కొంతమంది స్నానాలు చేసేస్తున్నారు భక్తి. ఓకే. వాడంతా భక్తి యోగం, గంగలో మునిగితే అన్ని పాపాలు పోతాయి కదా, ఆ ఎఫెక్ట్, ఆ ఫీలింగ్తో ఉన్నారు వాళ్ళు. ఓకే ఓకే. సో అలా స్నానాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు అక్కడ బాగానే క్రౌడీగా ఉంటుందా మేడం? ఉన్నారు, ఎండాకాలం కదా, ఓకే ఓకే, అందరు బయటకు వస్తారు కదా. ఈ ఏరియా వచ్చేసి కంప్లీట్గా 365 days అలా ఉంటుందా మేడం? లేకపోతే అమర్నాథ్ లాగా ఏమైనా 6 months అలాగే ఉంటుంది? న్యాచురల్లీ 6 months అక్కడ అంతా స్నో ఉంటుంది కదా, నీకు అక్కడ వెళ్ళడానికి ఎవరు వెళ్తారు? ల్యాండ్ స్లైడింగ్ అవుతూ ఉంటుంది. కంప్లీట్లీ మిలిటరీ వాళ్ళు తీసేసుకుంటారు ఇంకా దాన్ని, వాళ్ళు రానివ్వరు, టూరిస్టులు రానివ్వరు ఇంకా. ఓకే ఓకే, దిస్ పర్టికులర్ ఓన్లీ ఆ పీరియడ్లో మటుకే టూరిస్టులు. ఓకే. సో అలాగ కొంతమంది స్నానం చేస్తున్నారు. మేమేం లేదు, కాస్త నీళ్లు తీసుకొని ఇలా చల్లుకున్నాం అనమాట, స్నానం చేయలేము. ఓకే. మా బావగారేమో ఇగో तुम ऐसा ही उसमें कूदने की कोशिश मत करना, ऐसा कोई पुण्य नहीं मिलेगा, फिर बाद में कुछ सर्दी वर्दी हुआ है तो मैं बीच में ही छोड़ दूंगा. ఇలాగా మాట్లాడతారు ఆయన, అతి జాగ్రత్త అనమాట. సరే అని చూసి అంతకుముందు ఇక్కడ ముందు రోజు నైట్ మీరు మిస్ అయిపోయారన్న ఫీల్ ఉంది ఆయనకి. ఫీల్ ఉంది, అందుకని నేను ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతానని తెలుసు ఆయనకి. ఓకే. నాకా అది వదిలి రాబుద్ది కావట్లేదు, ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఇంకా చూడాలి. ఇంకా పైన అలా చూస్తూ కూర్చున్నాను, ఇది ఈ గుహలోంచి నీళ్ళు వచ్చేదే కాకుండా అలా అంతా నేచర్ అంతా చూస్తూ కూర్చున్నాను. ఎంత బాగుందో గ్రీనరీ, ఆ గ్రీనరీ ఏంటి, అన్ని హర్బ్స్, అన్ని మినరల్స్ తోటి బయటకు వచ్చిన గంగ, అందుకే హీలింగ్ పవర్స్ ఉంటాయి దానికి. ఓకే ఓకే, అంటే హర్బ్స్ ఎక్కువ మేడం అక్కడ? మరి ఎన్ని హర్బ్స్ నుంచి దాటుకుంటూ వస్తుంది అది, ఉంటాయి కాదు. ఇప్పుడు హిమాలయాస్లో ఎన్ని హర్బ్స్ ఉన్నాయి, టచ్ చేసుకుంటూ వస్తుంది, అన్నిటినీ తడుపుకుంటూ వస్తుంది, టచ్ కూడా కాదు. ఓకే ఓకే, అన్నిటినీ తడుపుకుంటూ కిందకు వస్తుంది అది. కిందకు వచ్చినప్పుడు దాంట్లో ఎన్ని పవర్స్ ఉంటాయి, అలాగా అన్నమాట దానికి. చాలా మంది బాటిల్స్ లో నింపుకొని వచ్చేవాళ్ళు ఉంటారు. మరి ఒక హీలింగ్ వాటర్ అని చెప్పి, హీలింగ్ వాటర్ అని. ఓకే. సో అలాగా అయిపోయింది. అక్కడ నుంచి మెల్ల దిగాం. అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు మేడం? అక్కడ ఉండడానికి ఏం లేదు, ఇక చూడడం వెనకొచ్చేయడమే. ఓ, అక్కడ స్టే లేదు, గంగోత్రిలో స్టే లేదు, జస్ట్ సీ అండ్ కమ్ బ్యాక్. సో ఫస్ట్ డే వచ్చేసి ఉత్తరకాశీ, సెకండ్ డే అక్కడ అయిపోయింది, వెళ్ళిపోయి ఇంకా ప్రయాణంకి వెళ్ళిపోయాం. మీరు చెప్పారు ట్రావెల్కి వెళ్ళిపోయాం. ఎక్కడికి? బద్రీనాథ్కి వెళ్ళాలి. బద్రీనాథ్కి వెళ్ళే తోవలో అదేదో వస్తుందబ్బా, ఒక ప్లేస్ వస్తుంది, ఆ ప్లేస్లో స్టే చేస్తారు అందరూ. ఓకే, అక్కడ స్టే చేసి ఇక్కడికి వెళ్ళాలి. బద్రీనాథ్ కాదు, అది ఇది కేదార్నాథ్. బద్రీనాథ్ కాదు, కేదార్నాథ్. ఓకే ఓకే, కేదార్నాథ్ మధ్యలో జోషిమఠ్. ఓకే, అక్కడ స్టే మేడం? అక్కడ స్టే చేస్తాం జోషిమఠ్లో ఒక నైట్ స్టే చేసాం. ఆ రోజంతా ప్రయాణం చేసాం కదా, ప్రయాణం చేసి అక్కడ హోటల్ వెతికి అక్కడ ఉండి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ మేము మళ్ళా కేదార్నాథ్ కొండ ఎక్కాలి. 14 kilometers కొండ అది. బై వాకే మేడం? బై వాక్ వెళ్ళొచ్చు, గుర్రాలు ఉన్నాయి, డోలీలు ఉన్నాయి. నేను మా ఇంకో అక్క గుర్రం మాట్లాడుకున్నాం, మా బావగారు అహ్మదాబాద్ అక్కను డోలీ మాట్లాడుకున్నారు. ఓకే, డోలీ అంటే పల్లకీలాగా? పల్లకీలాగా. సరే అని బయలుదేరాం. అది ఎలా ఉంటుంది, కింద చూస్తే లోయ, ఇటు చూస్తే కొండ, చిన్న ఇంత రోడ్డు,
ఇగో ఇంత రోడ్డు ఇంత కూడా ఉండదు దీంట్లో, అంతే ఉంటుంది. ఆ, ఆ. ఆ రోడ్డు మీద వచ్చే పోయే గుర్రాలు, ఓ 2 సైడ్స్. 2 సైడ్స్ మరి అటువైపు నుంచి వస్తాయి, ఇటువైపు నుంచి వెళ్తుంటాయి. మరి ఓహో, పక్కన రైలింగ్ లాగే ఉంటుందా మేడం? నథింగ్, చాలే ఊరుకో. రైలింగ్ లాగా ఉండదు, గోడ అని ఉండదు, ఏం ఉండదు. ఒక్కో చోట అయితే ఉంటాయి, అక్కడక్కడే ఉంటాయేమో తెలియదు కానీ మొత్తానికైతే ఉండదు. హైట్ కంప్లీట్గా అంటే కొండలాగే స్ట్రేట్గా. మనం ఎట్లా అంటే ఎక్కేటప్పుడు ఇట్లా గుర్రం మీద కూర్చుంటే ముందరికి జరగాలి. అంటే మనం ముందరికి చేస్తే బ్యాలెన్సింగ్ అనమాట, గుర్రం బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు మనం వెనక్కి జరిగామంటే ఆ గుర్రం వెనక్కి వచ్చేస్తాయి. మన బరువు అంతా ముందరికి పెట్టాలి. ఓకే ఓకే. అయితే ఇంకా వెళ్ళాము. కిందికి అలా చూసేటప్పుడు భయం వేస్తుంది, కిందికి ఇట్లా చూడాలంటే భయం వేస్తుంది. కింద అలక్నంద అని ఆ నది పారుతూ ఉంటుంది. ఓకే ఓకే. అలక్నంద దాని పేరు. అంటే ఈ కేదార్నాథ్ కింద అటు పూర్తి కింద, అక్కడ గంగే కాదు అలక్నంద అని, ఇవన్నీ 3, 4 నదులు కలిసి గంగ అవుతుంది. ఓకే. యమున, సరస్వతి, ఈ అలక్నంద ఇవన్నీ కూడా మీట్ అవుతాయి. ఓకే. సో మీరు ఇలా ట్రావెల్ చేస్తారు, పైకి ట్రావెల్ చేసాం. అక్కడక్కడే దిగాము. దిగి కాసేపు వేసరికి కాళ్ళంతా నొప్పులమ్మా, కాళ్ళంతా నొప్పులు. అంటే గుర్రం పైన ఇట్లా ముందుకు కూర్చోవడము అంటే అలా కూర్చోవాలంటే అలవాటు లేదు కదా, కొంచెం కష్టమే. ఇదంతా నొప్పి వచ్చేస్తుంది, తొడలన్నీ నొప్పి వచ్చేస్తాయి, బాగా బాగా పెయిన్ వస్తుంది. సరే దిగుతాము, వాళ్ళ హెల్ప్. మధ్యలో బ్రేక్స్ ఏమి ఉండదా మేడం? అదే బ్రేక్స్ అంటే మనం ఇవ్వాలి. రోకో రోకో ఉతర్నాయ అంటే వాడు ఆపుతాడు. వాడేం చేస్తాడు, వాడికి అలవాటు కదా ఇలా ప్యాసింజర్లను తీసుకెళ్ళడం. వాడు గుర్రాన్ని వదిలేసేసి వాడు ముందరికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒరే గుర్రాన్ని పట్టుకోరా, మేము పడిపోతాం. గుర్రాన్ని మీకు వదిలేసి వెళ్ళిపోతాడు. వాడికి అలవాటు అయిపోయి ఉంటుంది కదా. कुछ नहीं होता माताजी, आप बैठिए ना, आराम से बैठिए, हम है ना इधर. వాళ్ళ మంచిగా మాట్లాడతారు. ఓకే ఓకే. వాడు కానీ ఉండడు అక్కడ. సరే ఆపుతాడు, మేము దిగుతాము. దిగి అక్కడ ఏముంది, పొద్దున్నే లేస్తే పూరి ఆలుకూర, ఆలుకూర. విసుగొస్తుంది, అంటే అంత విసుగొచ్చింది. సరే అదే ఇంత ఛాయ్ తాగి అవి తిని, లేకపోతే ఏంటి పూరీను జిలేబీ, ఆలుతో పాటు జిలేబీ ఇస్తారు ఒక ప్లేట్లో. ఓకే. ఎంతకని తింటాం జిలేబీలు, విసుగొచ్చేస్తాయి, మొహం ఒత్తుతాయి. సరే అయిపోయింది, ఎక్కుతాము పైకి ఇంకా ఎంటర్ అయ్యాము. గుర్రం అక్కడ ఆగిపోతుంది మండి, అంటే గుర్రం వాడు వెళ్ళిపోతాడు. గుర్రంతో సంబంధం లేదు, మమ్మల్ని ఒక చోట దింపుతాడు. ఆ బేస్ ఉంది చూడు అక్కడ పైన, మనం చుట్టూ ఇంకా కొండలు కిందకుంటాయి. అక్కడ కొండలు కంటే పైకి వెళ్ళి మనం. ఓకే ఓకే. సో పైన చూస్తే కొండలు మీ కింద ఉంటుంది, కింద ఉంటాయి కొండలు. అసలు ఎంత బాగుంది ఆ గ్రీనరీ మొత్తం. ఇగో ఇలా గ్రీనరీ, కార్పెట్, గ్రీన్ కార్పెట్ పరిచినట్టు. స్వర్గ. నేను అలా చూస్తుండిపోయాను, ఎక్కడ మన స్వర్గానికి వచ్చామే. మా అక్కలేమో కాళ్ళ నొప్పులే, ఇక్కడ నొప్పులే, అక్కడ నొప్పులే అంటున్నాను. నాకు అవేమి వినిపించడంలే. నాకు ఉన్నాయి, బట్ ఐ వాజ్ నాట్ ఎగ్జిబిటింగ్ దట్. నేచర్ చూడగానే ఇవన్నీ మర్చిపోయి అలా చూస్తుండిపోయాను. ఎక్కడికి వచ్చాను నేను, ఏ దివ్యలోకానికి వచ్చాను అన్న ఫీలింగ్తో ఉన్నాను అన్నమాట నేను. సరే అని చెప్పేసి ఒక చోట కూర్చున్నాము. అందరు రావాలి కదా, వీళ్ళందరూ డోలీలో వీళ్ళు రావాలి, ఇంకో అక్క రావాలి, అందరు రావాలి కదా. నేను ముందర వెళ్ళిపోయాను. ఓకే. అందుకని చెప్పేసి ఒక చోట సరే అని చెప్పేసి కాళ్ళు జరుపుకొని కూర్చున్నాను. కానీ అదే చూస్తూ కూర్చున్నా, అదే ఎంత బాగుంది ఇక్కడ, ఎంత బాగుంది ఇక్కడ, ఎంత బాగుంది ఇక్కడ. ఒకటే ఇదే వర్డ్. అక్కడ పైన వెళ్తే మొత్తం కంప్లీట్ ఫ్లాట్ ఫ్లాట్గా ఉంటుంది. ఇప్పుడు హెలికాప్టర్ ఆపాలంటే ఎలా ఉంటుంది, ఓకే,
యా యా అలా ఉంటుంది. ఇప్పుడు హెలికాప్టర్స్ వెళ్తున్నాయి, గుర్రాలు గిరాలు అక్కల. ఇప్పుడు 14 కిలోమీటర్స్ ఇప్పుడు 14 పైనుంచి. ఓకే ఓకే. అయితే అక్కడ వెళ్ళి కూర్చున్నాను కాసేపటికి, వీళ్ళంతా వచ్చారు. సరే నడుచుకుంటూ వెళ్ళాము. చిన్న సందు. నువ్వు కేదార్నాథ్ సినిమా చూసావో లేదో, ఆ సినిమా ఉంది, అలాగ సందుల్లో ఉంటుంది. అలాగ మెల్లగా నడుచుకుంటూ వెళ్తే వాళ్ళు ఒక చోట బసకి ఆల్రెడీ మాట్లాడుకొని పెట్టుకున్నారు మా బావగారు. అక్కడికి వెళ్ళి ఉన్నాము. అక్కడికి వెళ్ళి ఉండి సరే పక్క మీద పడుకుంటే పక్కంతా తడి, కప్పుకున్నది తడి, మంచు. కిటికీ తీసామంటే లోపల నుంచి ఆవిరి వచ్చేస్తుంది, మంచు. మంచు వచ్చి దాంతో తడిపేస్తుంది. తడిపేసాక ఏం పడుకుంటావు నువ్వు? సో పడుకునేది కదా కింద, కింద అంటే మంచాల మీద, మంచాల పైన. ఓకే, మంచాలు ఉంటాయి. మంచాల మీద పడుకోవాలన్నా కూడా పరుపులు కప్పుకునేవి అంతా తడిగానే ఉంటాయి. అప్పుడు తలుపులన్నీ వేసి వాళ్ళు ఏం చేశారు, మేము అప్పటికే సాయంత్రం కాలేదు, 3-2 అయింది వెళ్ళేసరికి, రాత్రి మధ్యాహ్నం. ఓకే, పొద్దున్న బయలుదేరాం కదా, 6 గంటలకో ఎంతో బయలుదేరాం. 2 గంటలకో 1 గంటకో అక్కడ చేరాము. వాళ్ళు అక్కడ మంచిగా గిచ్చిడి అన్నీ వండుతున్నారు. వీళ్ళని పడుకోబెట్టేశాను, మీరు పడుకోండి అని చెప్పేసి నేనేం చేశాను, అక్కడ ఇంకో కొండ ఉంది, కొండ మీదకి ఎక్కిపోయాను నేను. ఏం ట్రావెల్ నిజంగా. ఆ కొండ మీదకి ఎక్కి ఇంకో అన్నీ చూస్తుంటే ప్రపంచంలో నేనే పైన ఉన్నాను, అందరి కింద ఉన్నారు అనిపిస్తుంది అనమాట. అలా కూర్చున్నాను ధ్యానం చేసుకుంటూ, కళ్ళు మూసుకుంటూ తెరుచుకుంటూ, మళ్ళీ మూసుకుంటే ఇదంతా మిస్ ఫీల్. కొండ మీద ఎక్కి కూర్చున్నాయి అయ్యా. అంటే అక్కడ కొంతమంది వస్తున్నారు అదే దోవలో, చాలా తక్కువ మంది, లిమిట్ లెక్క పెట్టచ్చు. వీళ్ళు నొప్పులుగా ఉన్నారుగా, మీరు పడుకోండి అని చెప్పేసి నేను పైకి ఎక్కిపోయాను కొండ మీదకి. ఓకే, అక్కడ నుంచి ఇప్పుడు నా గేట్ దగ్గర నుంచి ఒక మన గేట్ దాకా, అక్కడ దాకా వెళ్తే కొండ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే, ఆ కొండ మీదకి ఎక్కిపోయాను నేను. ఇంకా అటు ఇటు చేసి అక్కడ చిన్న రస్తాలాగా ఉంది, ఆ రస్తాల మించి అలా నడుచుకుంటూ కొండ మీదకి ఎక్కిపోయాను. సూపర్ మేడం. ఓకే, వీళ్ళు ఎత్తుకుంటూ కూర్చున్నారు, ఎక్కడ పోయిందని మాట్లాడితే ఎత్తుకుంటూ కూర్చోడమే. పైకి ఎక్కి చూస్తూ కూర్చున్నాను. ఎంత బాగుంది. కిందకి వెళ్ళబుద్ధి కాదు, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏముంది, నొప్పులు ఇవే వినాలి మనం అని చెప్పేసి నేను అలా వెళ్తుంటే కిందకి వచ్చాక, నువ్వు అలా ఒక్కదాన్ని ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోకు అని ఇదే గోల. సరే అయిపోయింది. అక్కడ రాత్రి కిచిడి తిన్నాము, రాత్రి అక్కడ ఎంతసేపు ఉన్నారు మేడం కొండలో? ఆ కొండపైకి చాలాసేపు ఉన్నాను, 1/2 గంట సేపు అక్కడ కూర్చున్నాను నేను. ఓకే, తొందరగా చీకటి అయిపోతుంది కదా, భయం కదా, మళ్ళీ కొత్త ప్లేస్, భయం ఉంటుంది. సో మెల్లగా అందరూ దిగిపోతున్నారు, ఎవరు ఉండడాలి అక్కడ. సో అందరితో పాటు నేను దిగిపోయాను. దిగిపోయి కిందికి వచ్చేసి రూమ్కి వచ్చాను. ఇంతలో ఫుడ్ సర్వ్ చేశారు, తిన్నాము, తిని పడుకున్నాము. పొద్దున్న 4 గంటలకు తెల్లారుతుంది కదా, తెల్లారంగానే నేనేం చేశాను, పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాను, ఎలా ఉందో అని. జస్ట్ నువ్వు నమ్ముతావో నమ్మవో, మేము ఉన్నామా, మా వెనకాల హిల్ పెయింటింగే. బ్యూటిఫుల్. ఆ మంచుకొండ అంటే అది, అంటే నీకు గుడి వెనకాల ఉంటుందన్నమాట. అది గుడి ఉంది, గుడికి మేము నడుచుకునే డిస్టెన్స్లో ఉంది గుడి. ఓకే, కేదార్నాథ్ గుడి వెనకాల ఫుల్ మంచుకొండ. అంతకుముందు రోజు లేదు. ఎందుకు లేదు అంటే ఫుల్ ఫాగ్ అనమాట. ఫాగ్లో ఉండడం వల్ల నాకు అది కనపడలే ఈ కొండ ఎక్కినా కూడా. సో మీకు లేవగానే ఒక బిగ్ సర్ప్రైజ్ మేడం.
అస్సలు ఎంత గట్టిగా చేశాను తెలుసా మా అక్కల్ని, రండి రండి ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి వెనకాల అంటే, అలా గట్టిగా అరుస్తావేంటే, మేము నడవలేకుండా ఉన్నాం, ఇదేంటి మమ్మల్ని ఎలా రమ్మంటావు, ఇప్పుడు నడకే, ఇప్పుడు ఆ బ్యూటిఫుల్ ఏం చూడాలి, వాళ్ళకి అది పట్టడం లేదు కొన్ని కొన్ని. ఓకే, అంటే వాళ్ళు అలసిపోయారు, వాళ్ళైతే తప్పు కాదు, వాళ్ళు అలసిపోయారు పాపం. ఓకే, నాకేంటి వాళ్ళు దే ఆర్ మిస్సింగ్. యా యా యా. అసలు వెనకాల కొండ ఉంది చూడు, బ్యూటిఫుల్ పెయింటింగ్, అసలు నువ్వు పెయింటింగ్ వేసావు అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే మీకు అక్కడ ఆ టైంలో యూ వాంట్ టు షేర్ దట్ హ్యాపీనెస్. షేర్ దట్ హ్యాపీనెస్. అప్పుడు వీళ్ళే మరి వీళ్ళే ఉన్నారు. సో మేడం, మీరు ఒక సర్ప్రైజ్ని తెల్లవారుజాము లేవగానే ఆ సర్ప్రైజ్ చూసేశారు. ఇంటి వెనకాలే పెద్ద కొండ, మంచు కొండ. రాత్రి లేదు, పొద్దునకంతా ప్రత్యక్షం అయ్యేసరికి ఎలా ఉంటుంది? పెద్ద షాకే మేడం అది. అంటే సాయంత్రం చూడలేదంటే అక్కడికి రీచ్ అయింది, కమ్మేసింది. ఫాగ్ ఉంటుంది కదా, ఫాగ్లో నీకేం కనపడవు. ఓకే ఓకే, అక్కడ రీచ్ అయింది సాయంకాలం మేడం? సాయంకాలం. ఓకే, సాయంకాలం కాదు, మధ్యాహ్నం. మధ్యాహ్నమే ఫాగ్ ఉంది మరి అక్కడ అలాగే ఉంటుంది కదా. ఓకే ఓకే. సో పొద్దున్న లేచేసరికి అది చూసేసరికి పిచ్చగా సంతోషం, అది పట్టలేని సంతోషం, లోపల ఇమ్మడదు ఆ సంతోషం నాలో. ఇది అందరికీ చూపించాలి, మా అక్కలకు చూపించాలి ముఖ్యంగా. వాళ్ళకి ఇప్పుడు కొంతమందికి నాకున్నంత ఇంట్రెస్ట్ నేచర్ మీద వాళ్ళకు ఉండకపోవచ్చు, బట్ ఆ బుర్రలోకి అది వెలగదు, షేర్ చేసేసుకోవాలంతే అని చెప్పేసి వాళ్ళని పిలిచాను. అప్పటికి అందరం తయారయ్యాము, వాళ్ళు ఏదో పెడితే తిన్నాము, తినేసి ఇంకా గుడికి వెళ్ళాలన్నమాట. ఆ గుడికి నడుచుకుంటూ వెళ్ళిపోయాం కేదార్నాథ్. మాకు ఉంటాయి కదా పూజారులు, వాళ్ళకి ఏదో పైసలు ఇచ్చారో మరి ఏదో జరిగింది. మొత్తానికి మమ్మల్ని అక్కడ విగ్రహం అది ఏముండదు, ఒక ఎద్దుది రాయిలా ఉంటుంది. రాయి రాయి ఎద్దు కూడా కాదు, రాయి. ఆ రాయి అక్కడ ఉంటుంది, అదే శివుడు అన్నమాట, కేదార్నాథుడు. అక్కడ ఎదురుగుండా కూర్చొని మేము పూజలు చేసుకోవాలి. వీళ్ళిద్దరు మా అక్క బావ ముందర కూర్చున్నారు చేస్తున్నారు, నేను ఇంకో అక్క వెనకాల కూర్చున్నాము. నేనేమి చేయలేదు, ధ్యానంలోకి వెళ్ళిపోయా. నేను ధ్యానం చేస్తూ కూర్చున్నా. ధ్యానంలో చూడు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే, కళ్ళు మూసుకుంటే 2 రేస్ పైన అసలు హోల్ లేదు ఎక్కడా, అది గుహ. అక్కడ చిన్న కన్నం కూడా ఉండదు. అక్కడి నుంచి 2 లైట్లు వచ్చి ఆ రాయి మీద పడుతున్నాయి, ఆ విగ్రహం మీద, శివుడి మీద అనుకో పడుతున్నాయి. పడుతున్నప్పుడు నాకేమైందంటే ఆ రాయి కనపడలేదు, అక్కడ లింగం కనపడింది. స్టోన్ అది. కానీ నేను ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళి ఒక 10-15 నిమిషాలు అయ్యాక మెల్లిగా లైట్లు పైనుంచి ఎంటర్ అవ్వడం చూశాను. చూసిన తర్వాత అది ఎప్పుడైతే దాని మీద టచ్ అయ్యాయో అది పూర్తి లింగంగా మారిపోయింది. అయిపోయింది. తర్వాత మెల్లగా కళ్ళు ఓపెన్ అయిపోతాయి కదా, ఓపెన్ అయిపోయినాయి, అయిపోయింది పూజ ఏదో చేశారు, అయిపోయింది. ఇంకా మళ్ళా వెంటనే బయలుదేరాలి మేము. అక్కడ భోంచేసుకున్నాము, మధ్యాహ్నం ఏదో తిన్నాము మరి ఏదో కొనుక్కున్నాము. మొత్తానికి మళ్ళీ కిందికి రావాలి. వాళ్ళిద్దరూ డోలీలో మాట్లాడుకున్నారు. నేను అన్నాను గుర్రం అది ఏంటంటే కింద మరి లోయ కదా, ఇటువైపు కొండ ఉంది, బాగానే ఉంది, సపోర్ట్ ఉంది, కిందేమో లోయ. ఇప్పుడు ఈ మన గుర్రాలు ఏంటి పేడ గీడ వేస్తాయి, వేసినప్పుడు జర్రం జారుతాయి. మరి అప్పుడు పరిస్థితి ఏంటి మంది అని చెప్పి, ఇదంతా మనకి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి నేనేం చేశాను, నేను నడుచుకుంటూ వస్తా అని చెప్పాను. 14 కిలోమీటర్స్ మేడం? 14 కిలోమీటర్స్. నేను ఇంకో అక్క
ఇద్దరం తను ముందరికి అసలు ఎవరి పాటలు వాళ్ళు ఇంకోళ్ళ గురించి పట్టించుకునే అంత ఓపిక అది ఉండదు ఆ టైంలో. మీరు ఊర్మిళ మేడం అమ్మా నడుచుకుంటూ వెళ్తున్నా, కొంచెం సేపటికి తను కొంచెం ముందరికి వెళ్ళిపోయిందో వెనక్కుందో మొత్తానికి. నేను వెళ్తున్నాను ఎప్పటికీ రాదు. అండ్ ఆ కింద ఒకవైపు చూస్తేనేమో లోయ, చెట్లు, నేచరు బ్యూటిఫుల్గా ఉంది. ఎప్పుడు నాడు చూద్దామంటే భయం, లోయ కదా భయం. సరే నడుచుకుంటూ వెళ్తున్నాను. కానీ మనసులో నాకేం థాట్ వచ్చిందంటే, చూడు ఇదే కనుక మా ఆయన ఉంటే, మా ఆయనతో పాటు చాలామంది ఉంటారు, నాకు హెల్ప్గా ఉంటారు, ఏదన్నా నాకు చేస్తారు, నన్ను చూసుకుంటారు, ముఖ్యంగా నన్ను చూసుకుంటారు అని ఒక ఆలోచన వచ్చిందనమాట. అరే ఇలా ఉంటే బాగుండేదేమో కదా, ఆయన ఉంటే నాకు ఇలాగ ఎవరో ఒకళ్ళు నన్ను చూసుకుంటారు. ఇప్పుడు ఒక్కదాన్ని ఎవరి పాటిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నొప్పులతోనే వాళ్ళు పడుతున్నారు, వాళ్ళు ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు, వాళ్ళ తప్పు కాదు అది అని అనుకుంటూ కిందకి దిగుతూ ఉంటే, నేను ఇలా థాట్ వచ్చిందో లేదో పక్కన నీ వయసు కుర్రాడో కూడా వచ్చేసాడు. వచ్చేసి ఆ पैसा क्यों सोच रहे माताजी అన్నాడు. क्या सोच रहे हैं आप अकेले कैसे रहेंगे हम है ना. సూపర్ మేడం. వాడు అసలు వాడికి ఆ ఆలోచన ఎలా వచ్చింది అనిపించింది నాకు. వాడు ఎవరో తెలియదు కుర్రాడు. आप ऐसा कैसे सोच रहे माताजी आप अकेले हैं बोल के, हम है ना, हम आपके साथ चलेंगे, देखो नज़ारा देखो, ఓ గోడే దేకో నీచే కేసే ఉతరే అని నాకు పిల్లలకి మయం మరిపిస్తాను చూడు, అట్లా మమ్మల్ని నన్ను మయం మరిపిస్తున్నాడు. ఆ గుర్రం చూడు ఎంత బాగా స్నానం చేస్తుందో, కింద అలకనంద నది పారుతూ ఉంటుంది కదా, ఆ చూడు ఎలా స్నానం చేస్తుందో, ఆ చెట్లు చూడు ఎంత బాగున్నాయో, అక్కడ మనుషులు ఎలా దిగుంటారు. సో మంచి ఒక ధైర్యం చెప్తూ తీసుకెళ్తున్నా, అంటే కబుర్లు చెప్తూ నన్ను మాయ చేసి తీసుకెళ్తున్నాడు. ఇంతలో వాడి పెళ్ళం వచ్చింది, అయ్యే హమార బీవీ అని పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత ముగ్గురం కలిసి దిగుతున్నాం అయిపోయింది. దిగుతున్నప్పుడు ఏమన్నాడు తెలుసా, మాతాజీ ఆప్ కల్ హమారా దర్శన్ బహుత్ అచ్చా కియా అంటే నేను అక్కడ స్టన్ అయ్యాను. హమారా దర్శన్ అన్నాడే, అక్కడ నాకు వెలిగింది. నాకు వెలిగినప్పుడు అక్కడ మాయమైపోయాడు వాడు, అక్కడ లేడు వాడు. ఏది నాకు టెంపుల్లో అయింది చూడు ఎక్స్పీరియన్స్, అది 2 rays లింగము कल हमारा दर्शन बहुत अच्छा किया ना आप అని ఒకటే మాట అన్నాడు. అంతే ఒకటే మాట అని నేను ఇటు తిరిగి చూసే లోపల ఎవరు లేరు, ఇద్దరు లేరు. సో ఇద్దరు 2 rays ఏమో మేడం. బాబా నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో వాళ్ళు ఉండరు, అదే వచ్చిన గొడవ, మాయ ఇలా ఇదే మాయ. ఈ మాయ కమ్మేస్తుంటుంది మనిషికి. అప్పటిదాకా చక్కగా కబుర్లు చెప్తున్నాడు, నేను నడుస్తున్నాను, వింటున్నాను వాడి కబుర్లన్నీ, వాడితో నేను ఏదో ఇంటరాక్ట్ అవుతున్నాను. ఇక్కడే ఉంటారా అది ఇది అంటే హమ్ ఇదరే రేతే అని కూడా అన్నాడు, హమ్ ఊపర్ రేతే అన్నాడు. నాకు అప్పటికి వాడు మాట్లాడాల అర్థాలన్నీ ఇవే వస్తున్నాయి, కానీ నాకు ఎక్కడలే నాకు ఎక్కడలే మాయ. ఎప్పుడైతే అన్నాడో హమారా దర్శన్ आप बहुत अच्छा किया कल ఏంటి आज हमारा दर्शन बहुत अच्छा किया आपने అన్నాడు. అనేసి నేను అటువైపు చూస్తున్న దాన్ని ఇటు తిరిగే లోపల అబ్బాయి లేడు, అమ్మాయి లేదు. వెతికాను ఎక్కడి దాకా వచ్చేసాను. ఇంకా కొంచెం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఇంకా ఎండ్ ఉంటుందన్నమాట. అంటే అక్కడ దాకా తోడొచ్చాడు.
అక్కడ దాకా తోడొచ్చి నాకు అది చెప్పేసేసి వెళ్ళిపోయాడు. మేడం మీరు చెప్తుంటే ఎలా ఉందంటే మేడం, ఒక్కసారిగా నాకు అన్నమయ్య సినిమా అలా కొద్ది గుర్తొచ్చింది. అలా అతను అన్నమయ్య వెళ్ళినప్పుడు నాకు కూడా నువ్వు చెప్తుంటా, అవును కరెక్ట్. ఒక చోట్ల పడితే వెంకటేశ్వర స్వామి వచ్చేసి ఎస్, అక్కడ కొండల మధ్యన కలుస్తాడు. కరెక్ట్గా తను రిలీజ్ అయ్యే టైంకి తను వెళ్ళిపోతాడు. ఎగ్జాక్ట్గా అదే జరిగిపోయింది. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అంటే అది కేదార్నాథ్లో, అది ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడే కిందకి దిగిపోయాం. ఇంకా ఎప్పుడైతే ఆ థాట్ వచ్చిందో వాళ్ళు టపీమని రావడం, టపీమని వస్తారు, టపీమని వెళ్ళిపోతారు. పర్పస్ అయిపోగానే వెళ్ళిపోతారు. ఓకే ఓకే, మనకి ఆ అవేర్నెస్ క్రియేట్ చేసి వెళ్ళిపోతారు. అది యాక్చువల్గా మీరు ట్రిప్ స్టార్ట్ చేసినప్పుడు అనిపించింది మేడం, మీరు ఎక్కువగా పిఎస్ఎస్ఎం ట్రిప్స్కో వెళ్తూ ఉంటారు కదా. సో ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మీకు ఇది గుర్తొచ్చిందా అని చెప్పేసి అనుకున్నాను నేను. ఇక్కడ మీకు కరెక్ట్గా ఈ ప్లేస్లో గుర్తు రావడం అండ్ ఇమ్మీడియట్ ఇద్దరు మాస్టర్స్, అంతకుముందు వాళ్ళిద్దరూ ఆ లైట్ రూపంలో కనబడడం, రెండు రేస్. ఓకే, ఇది జరిగింది అక్కడ. ఫెంటాస్టిక్ మేడం. ప్రతి ట్రిప్లో ఒక అద్భుతమయ్యా, మనం నేర్చుకోవాలే కానీ అద్భుతాలే వస్తాయి, అద్భుతాలే కనిపిస్తాయి. వీ హ్యావ్ టు బి రెడీ. అంతే, మనం రెడీగా ఉండాలి, అవేర్గా ఉండాలి, మన మనసు మంచిగా ఉంచుకోవాలి. అప్పుడు మనకి వస్తాయి. చాలా బాగుండింది అది అక్కడ ఆ యొక్క ఎక్స్పీరియన్స్. ఓకే, సో మీరు కరెక్ట్గా డెస్టినేషన్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఇద్దరి ఆ సామ్నే అయినా ఉదరి హే అని చెప్పేసి ఎప్పుడైతే నాకు చెప్పి వెంటనే మాయమైపోయాడు కదా, మాయమయ్యే లోపల ఇద్దరి హే అబ్ జా సక్తే అని చెప్పేసి ఈ మాట అనేసి వెళ్ళిపోయాడు. ఓకే, అప్పుడు కిందకి దిగాను, మా అక్కల్ని కలిశాను, కారు ఎయిర్పోర్ట్ చేశారు, ఎక్కాను. అక్కడ నుంచి ఇంకా ఇంకో చోటికి. ఓకే ఓకే. సో మేడం, ఇప్పటిదాకా ఈ జరిగిన ట్రిప్లో మీరు లోయ ఎక్కడం ఒక జర్నీ అయితే, అంటే కంప్లీట్లీ యువర్ ఎంజాయింగ్ ద నేచర్ అండ్ పైన కూడా ఆ కొండల్ని చూడడం అండ్ హోల్ నైట్ అంతా కూడా మీరు ఎంజాయ్ చేయడం. అంటే బేసికల్గా మీరు ఎక్కడ ఏ ట్రిప్ వెళ్ళినా సరే డే అండ్ నైట్ ఎంజాయ్ చేస్తున్నారు మేడం. యూ డోంట్ వాంట్ టు మిస్. దేవభూమి అది, ఉత్తరకాశీ నుంచి మొదలవుతుంది దేవభూమి. అక్కడ ఇలాంటివే జరుగుతాయి. ఓకే, అండ్ దీనప్పుడు ఒక కంక్లూజన్ ఆ ప్లేస్కి సంబంధించి. వండర్ఫుల్ మేడం. అండ్ ఇక మీద ఈ ట్రిప్ సంబంధించిన విశేషాలు మేడం మనం ఒక్క ఎపిసోడ్లో కష్టం. ఇది ఒక ఎపిసోడ్లో అవ్వదు. యా, సో డెఫినెట్గా, ఎందుకంటే మీరు చెప్పినట్టుగా జర్నీ అంత హరిబరిగా ఉంటే మజా రాదు. ఏం చెప్తాను, నేను వెళ్ళాను వచ్చాను అంతే. హెలికాప్టర్ లెక్క దిగామన్నట్టు అంతే, ఆ మధ్యలో అంతా మిస్సింగ్. అది ద జర్నీ ఈజ్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అదే చెప్తున్నా కదా నేను, అందుకే జర్నీస్ పుస్తకాలే చదువుతా. ఓకే ఓకే. అందుకనే మేడం సారు కూడా ఎక్కువ
ఫ్లైట్ ట్రావెల్స్ కంటే అందరిని ఎలా మీట్ అవుతూ ఆ జర్నీని బాగా ఎంజాయ్ చేస్తారు మేడం. ఎంజాయ్ చేస్తారు, అవును. సో ఆయన మనుషుల్ని కలుస్తారు, నేను నేచర్ని కలుస్తా, అంతే తేడా. ఓకే, చెప్తారు కదా మేడం, స్త్రీ అంటే ప్రకృతి. నాకు మీరు నేచర్ నేచర్ ప్రకృతి నేచర్ అనేది ఎప్పుడు చూడు నేచర్. గ్రేట్ మేడం, ఇక్కడ మొత్తం ప్రదేశాలన్నీ మాకు ఫుల్గా చూపించేస్తున్నారు. అండ్ ఈ యాత్ర ఏదైతే ఉందో మేడం, ఈ బద్రీనాథ్కి, కేదార్నాథ్, గంగోత్రి, ఇంకా ముందు మనం తెలుసుకునే మొత్తం ట్రిప్ అంతా కూడా, సో ఇక్కడ చిన్న కామా పెట్టేసేసి, సో విల్ కంటిన్యూ విత్ దిస్ నెక్స్ట్ ఎపిసోడ్ మేడం. నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ విల్ కంక్లూడ్ దిస్ ఎపిసోడ్ విత్ స్వర్ణామృతం స్టోరీ మేడం. ఒక అబ్బాయి ఉంటాడు, తల్లి తండ్రి కొడుకు. అయితే తల్లి తండ్రి ఇంట్లో ఉంటారు, పనులు చేసుకుంటూ ఉంటారు. వాడు బయటకు వస్తాడు. బయటకు వచ్చి వాడికి ఏంటంటే తల్లి తండ్రిని బాగా సుఖపెట్టాలి, వాళ్ళు కష్టపడకూడదు అనే ధ్యాస. ఓకే, కష్టపడకూడదు అంటే వాడి దగ్గర డబ్బులు లేవు, డబ్బులు కావాలి అని ఎలాగా అని అలా ఆలోచిస్తూ నడుస్తూ ఉంటే ఒక చోట కుటీరంలో ఒక సాధువు కనిపిస్తాడు. సాధువు కనిపిస్తే ఇలాగ నాకుంది, మా అమ్మ నాన్న సుఖపెట్టాలని ఉంది, నా దగ్గర డబ్బులు లేవు, నేనేం చేయాలి అని అడుగుతాడు. అవునా, సరేనా, నీకు అలా ఉందా అని చెప్పేసి ఏం చేస్తాడు ఆ సాధువు, ఒక 2 రోజులు ఆగిరా అంటాడు. సరే అని చెప్పేసి 2 రోజులు ఇంటికి వెళ్ళేసి వాళ్ళ అమ్మా నాన్నకి ఏం కావాలో అవన్నీ చూసేసుకొని మళ్ళీ రోజు వచ్చి కూర్చుంటాడు. 2 రోజులు అయ్యాక రా అన్నా కూడా రోజు వచ్చి కూర్చుంటాడు. ఓకే, సో ఆ రోజు ఎవరు ఎప్పుడైతే రమ్మన్నాడో ఆ రోజు వెళ్తాడు. వెళ్ళి పద వెళ్దామని చెప్పేసి సముద్ర పొడ్డుకి తీసుకెళ్తాడు. ఓకే, సముద్ర పొడ్డున ఏముంటుంది, గులకరాళ్ళు ఉంటాయి. గులకరాళ్ళు అంటే తెలుసు కదా, రౌండ్గా పెబుల్స్గా ఉంటాయి, ఆ రాళ్ళు ఉంటాయి. నీకు డబ్బు కావాలి కదా, మీ అమ్మ నాన్న సుఖ పెట్టాలని మంచి ఉద్దేశమే. డబ్బు అనేది ఇమీడియట్గా రాదు అనే సంగతి వాడికి చెప్పడం ఇష్టం ఉండదు. ఓకే, ఆ సాధువుకి అని చెప్పేసి అక్కడ సముద్రం దగ్గర రాళ్ళు ఉన్నాయి, ఒక్కొక్క రాయి తీసుకో, అది చల్లగా ఉందనుకో, అది నీకేం కాదు అని చెప్పేసి దాన్ని పడేసాయి. ఎక్కడైతే నీకు వేడి రాయి కనిపిస్తుందో దాంట్లో ఒక వేడి రాయి ఉంది, ఆ రాయి దేన్ని ముట్టుకున్నా అది బంగారం అయిపోతుంది అని చెప్తాడు. ఓకే, ఆ రాయి తీసుకొని నువ్వు ఏ వస్తువుని ముట్టుకుంటే కూడా అది బంగారం అయిపోతుంది, ఆ వేడి రాయి. అప్పుడు నువ్వు దాంతో నువ్వు మీ అమ్మా నాన్నకి అన్నీ చేయగలవు అని చెప్తాడు. ఓకే, సరే అని చెప్పేసి ఆ రాళ్ళు తీసుకుంటాడు, అన్నీ చల్లగా ఉంటుంది పడేస్తాడు, చల్లగా ఉంటుంది పడేస్తాడు, చల్లగా ఉంటుంది పడేస్తాడు. అలాగా సాయంత్రం 5 గంటల దాకా కూర్చుంటాడు. ఏమీ కాదు, ఇంటికి వెళ్ళిపోతాడు, పడుకుంటాడు, మళ్ళీ మన్నాడు వస్తాడు. సో ఆ రోజు ఒక్క వేడి రాయి కూడా తగలదు, ఏమీ వేడి రాయి కూడా తగలదు. 2వ రోజు వస్తాడు, అలాగే చేస్తాడు. 3వ రోజు వస్తాడు, అలాగే 5 నెలలు చేస్తాడు. 5 నెలలు చేస్తాడు. వాడికి ఏమవుతుంది, 5 నెలల్లో అన్ని చల్లరాళ్ళు తగలడం వల్ల ఒక మెకానికల్గా తీయడం పడేయడం సముద్రంలో ఇది అలవాటు అయిపోయి ఉంటుంది మెకానికల్గా. సార్ 5 నెలలు అయిపోతుంది, ఏమి దొరకడం లేదు నాకు అని చెప్పేసి రాయి ఎత్తేసరికి అది వేడిగా ఉంటుంది. బట్ వాడికి మెకానికల్గా అలవాటు అయిపోయింది కదా ఇలా పడేయడం, ఆ వేడి రాయి కూడా పడేస్తాడు. ఓకే, సముద్రంలో పడేసిన రాయిని ఏమైతగలడు. అప్పుడు సాధువు దగ్గరికి వస్తాడు. అంటే పడేసాక తెలుస్తుంది మేడం, పడేసాక వెతుకుతా ఎక్కడ దొరుకుతుంది నీకు, సముద్రంలో అన్ని పడేస్తున్నాడు వాడు, రాళ్ళన్నీ అన్ని చల్లగా ఉన్నవన్నీ పడేసి వేడిగా ఉన్నది కూడా పడేసాడు, అంటే మెకానికల్గా. సో సాధువు దగ్గరకు వస్తే అదే ఉంటుంది, నువ్వు డబ్బు సంపాదించడం అనేది
అంత సులువైన పని కాదు. సముద్రంలో రాళ్ళు వెతికినంత కష్టము సముద్రంలో ఉంది ఆ రాయి, నువ్వు వెతకగలవా? ఓకే, ఆ వేడి రాయి, ఆ వేడి రాయి సముద్రంలో ఉంది ఆ రాయి, నువ్వు వెతకగలవా? కష్టపడు, సంపాదించు, తల్లి తండ్రిని సుఖపెట్టు. ఓకే, నీకేంటి ఇందాక చెప్పాను, లాస్ట్ స్టోరీ చెప్పాను చూడు, సేమ్ ఆ కథ లాంటిదే ఈ కథ కూడా. ఓకే ఓకే, ఆ సోక్రటీస్ నదిలో ముంచుతాడు కదా. ఓకే, కనుక నువ్వు ఈజీ మనీ తొందరగా డబ్బు సంపాదించలేవు. కష్టపడు కష్టపడు కష్టపడు. ఆ కష్టపడి వచ్చిన 4 రాళ్లతోనే నువ్వు కనుక మీ అమ్మా నాన్నకి ఇచ్చావంటే వాళ్ళు ఎంతో తృప్తిగా తీసుకుంటారు. అంటే ఇట్స్ నాట్ అబౌట్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ. లాట్ ఆఫ్ మనీ. ఓకే, ఒక 4 అణాలు ఇచ్చినా కూడా, 4 అణాలు అంటే తెలుసు కదా, ₹1. 4 అణాలు ఇచ్చినా సరే మీ నాన్న అమ్మ నాన్న ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే నా కొడుకు కష్టపడి తెచ్చి నా చేతిలో పెట్టాడని. ఓకే, నువ్వేం చేయాలనుకుంటున్నావు? కనిపించిందల్లా బంగారం కావాలనుకుని వచ్చావు. ఓకే, అలా ఎప్పుడు జరగదు. అలా ఎప్పుడు జరగదు అని తెలియాలంటే నువ్వు ఈ పని చేయాల్సి వచ్చింది. నేను చెప్పాను అనుకో, నువ్వు నమ్మవు, కనుక నీ చేతే చేయించాను. నాకు కావాలంటే ఆ వేడి రాయి తెచ్చి నీకు ఇవ్వగలను. ఓకే ఓకే, కానీ నీకు తెలియాలి కదా. సో తెలియాలంటే ఈ ప్రాసెస్ అంతా విలువెంతో తెలియాలి కదా. సో 5 ఏళ్ళు రాళ్ళు వెతికి వెతికి వేస్తూ అసలు రాయి కూడా వేసేసాడు. అలాగే అసలుది కూడా మనం వదిలేస్తూ ఉంటాం. ఈ ఒక దీంట్లో ఇంకో అర్థం ఏమొస్తుందంటే, ఇప్పుడు మనం ఏం చేస్తాము, రాళ్ళన్నీ ఎలాగ వేసాము అలాగే ఇది ఈ గురువు కాదు, ఆ గురువు కాదు, ఆ గురువు కాదు, ఆ గురువు కాదు అని చెప్పేసి అసలైన గురువుని కూడా వదిలేసుకుంటాం. ఓకే ఓకే, అర్థమైందా నీకు? అలవాటు అయిపోతుంది అనమాట. అందరి గురువుల్ని చూసుకుంటూ పోయి వీడు ఇలాగ చెప్పాడు, వాడాలా చెప్పాడు అని చెప్పేసి ఆ యొక్క ఆలోచనలతోనే అసలైన గురువు నీ ముందర నిలబడినా కూడా నువ్వు గుర్తించలేని స్థితికి వస్తావు. ఓకే, మైండ్ అలా అలవాటు అయిపోయి ఉంటుంది, మెకానికల్. ఎస్. ఓకే, సో ఇందులో ఒక అవేర్నెస్ పెంచుకోవడం అనేది ఒక పాయింట్ చాలా బాగుంది మేడం. అండ్ మెకానికల్గా ఏది చేయకూడదు. ఎస్ ఎస్, శ్రద్ధ ఉండాలి. ఆ రాయి వేడిగా ఉందా చల్లగా ఉందా అని నువ్వు చూసుకో అన్నాడు. వాడు చూసుకోకుండా ప్రతి రాయిని విసిరేస్తున్నాడు. అంటే ప్రతిదీ కూడా ఒక అవేర్నెస్తో శ్రద్ధతో మీరు చెప్పినట్టుగా చేసినప్పుడు దెన్ దే విల్ ఐడెంటిఫై. ఎస్, అది సంగతి. ఓకే, చాలా బాగుంది మేడం పాయింట్స్ ఇవి. అండ్ మెయిన్గా మీరు చెప్పినట్టుగా అన్నీ అలా చేసినప్పుడు ముఖ్యమైనది కూడా మిస్ అయిపోతుంటాం. అసలైన పాయింట్ మిస్ అయిపోతాం. సో లైఫ్లో ఎప్పుడు ఏ టైంలో మనకి ఒక అవకాశం అనేది వస్తుందో ఆ అవకాశం కూడా జారిపోతుంది. ఓకే, సో వీ హ్యావ్ టు బి అవేర్. ఇప్పుడు ఎట్లా అంటే ప్రతిరోజు కూడా ముఖ్యమైనదే. ప్రతిరోజులు అన్నీ మనం ఏం చేస్తాం, ఒకటే ఈ రోజు అయిపోయింది అనుకుంటున్నాం. కానీ అసలైన రోజు ఒకటి వస్తుంది, కానీ ఆ రోజు కూడా ఇది కూడా అయిపోయింది అని ఎప్పుడైతే కొట్టి పారేస్తారో అసలైన రోజు కూడా మిస్ అవుతుంది. ఓకే, అలా చేసేదే దానికోసము, ఆ పర్టికులర్ ఒక టార్గెట్ కోసం ఇప్పుడు చేస్తున్నప్పుడు ఆ టార్గెట్కి వచ్చేసరికి సో అది నార్మల్గా తీసుకోకుండా వెళ్ళిపోతుంటుంది. ఓకే, సో ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎ ఫ్రెష్ మూమెంట్. వావ్, దట్ ఈస్ అ కంప్లీట్ మెసేజ్ మేడం. కంప్లీట్ మెసేజ్ ఇది. కరెక్ట్, ఇప్పుడు నాకు వచ్చింది ఇది.
ఎవ్రీథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రెష్ మూమెంట్. ఫ్రెష్ మూమెంట్. అండ్ ఆ ఫ్రెష్ మూమెంట్ని కంప్లీట్గా నువ్వు లీవ్ చేయాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. యా, అప్పుడు యూ విల్ నో వాట్ యూ వాంట్. అప్పుడు ఆ జర్నీని ఎంజాయ్ చేస్తాము, ఆ మొనాటిని అనేది మైండ్కి రానివ్వకుండా. సో వాళ్ళు చెప్పడం అంటే జీవితాన్ని జీవించడం కంప్లీట్ 100%. 100%, 101%. అది ఎలా ఉన్నా కూడా. వావ్, గ్రేట్ పాయింట్ మేడం. సో మనకు కావాల్సింది ఎక్కడో ఉంటుంది, బట్ ఎవ్రీ డే వీ హ్యావ్ టు డూ ఫ్రెష్. చెక్ ఎవ్రీ మూమెంట్ యూ చెక్. ఎక్కడో చోట ఉంటుంది, ఆ మూమెంట్ని మిస్ అవ్వద్దు. ఇందాక మీ ఆ ట్రిప్తో కూడా కంపేర్ చేసినప్పుడు కూడా మేడం, మీరు ఆ జర్నీ మీకు వెళ్ళాలనుకున్నారు, వస్తూ ఉన్నారు కంప్లీట్గా 14 kilometers ఆ కొండ దిగుతూ అంతా కూడా పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ కంప్లీట్గా. అండ్ ఆ జర్నీ ఆ 14 kilometers ఆ లోయ అంతా కూడా మీరు ప్రతిక్షణం దాన్ని అనుభవిస్తూ కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ అవుతూ అవేర్గా వస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు మాస్టర్స్ ఇద్దరు ఎప్పుడైతే నా అవేర్నెస్ తప్పిందో అప్పుడు వాళ్ళు వచ్చారు. నా ఆలోచన ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో, అరే ఆయన ఉంటే బాగుండేది అనే ఆలోచన ఎప్పుడైతే వెళ్ళిందో, ఇది మిస్ అయిపోయాను కదా, సో దీన్ని గుర్తు చేయడానికి వాళ్ళు వచ్చారు. అవును, కానీ అక్కడ మీరు పట్టుకున్నారు అంటే వాళ్ళతో సాంగత్యం చేశారు. చేశాను. అంటే మీరు అక్కడ వేడిగా ఉన్న రాయిని పట్టేసుకుని మీరు ఉన్నారు కంప్లీట్గా. సో కంప్లీట్లీ అండర్గోయింగ్ కంప్లీట్గా లాస్ట్ వరకు. సో అది కంప్లీట్నెస్ మేడం. కంప్లీట్నెస్ కదా. అంటే హోల్ మీకు ఆ ట్రిప్కి కూడా అంత బ్యూటీ తీసుకొచ్చింది ఆ ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా. నిజంగా గ్రేట్ మెసేజ్ మేడం, అద్భుతం. అండ్ ద హోల్ జర్నీ అనేది వీ హ్యావ్ టు లివ్ 100%. 100%. అంటే మనకు మధ్యలో వచ్చేది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎవ్రీ మూమెంట్ ఈజ్ అ ఫ్రెష్. ప్రతి వాళ్ళని పత్రికారు ఎందుకు దగ్గర తీసుకొని వాడు చేస్తాడా చేయడా పక్కన పెడితే, ప్రతి వాళ్ళని దగ్గర తీసుకుంటారు, ప్రతి వాళ్ళని అభిమానిస్తాడు, ప్రతి వాళ్ళనికి భోజనం పెడతారు, ప్రతి వాళ్ళని ఒకే విధంగా చూస్తారు. ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి ఏమొస్తుందో తెలియదు. కరెక్ట్ మేడం. వావ్, పాయింట్. ఎక్కడ వేడి రాయి దొరుకుతుందో తెలీదు. నిజంగా ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ ఉన్నది, 100% ఉంటుంది. ఇది చల్లరాయని బయట మనిషి అని బయటపడడం, చల్లరాయని బయటపడడం కాదు, ప్రతివాడు వేడి మనిషే, వేడి రాయే అన్న ఉద్దేశంతో ఆయన టచ్ చేస్తాడు. చల్లది కూడా వేడి అయిపోతుంది. వావ్, బ్యూటిఫుల్ మేడం, ఈరోజు అద్భుతంగా ఉంది. సో అలాంటి ఎన్నో రాళ్ళని మన పిఎస్లో చల్లరాయలని ఎన్ని రాళ్ళు చేశారు మేడం సార్, వేడిగా మార్చేశారు. వండర్ఫుల్. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతంలో ఇంత గొప్ప సందేశాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇంకా వెతుకున్న వాళ్ళకి వెతుకున్నంత అన్నట్టుగా చాలా చాలా గ్రేట్ మెసేజెస్. ఒక ట్రిప్లో ఎలా ఉండాలి, వాటిని ఎలా ఎంజాయ్ చేయాలి, నేచర్ని ఎలా ఎంజాయ్ చేయాలి, అండ్ ప్రతి ఒక్క మూమెంట్ని మనం ఎంతగా ఎంజాయ్ చేయాలి అని మేడం గారు జర్నీలో అవన్నీ చేసి చూపించడమే కాకుండా మనందరికీ కూడా ఇవన్నీ కూడా పంచుకోవడం అనేది మనందరి అదృష్టం. అండ్ మన యొక్క జర్నీలో ఖచ్చితంగా ఇలాంటి పాఠాలు మనకి ఎంత నేర్చుకున్నా తక్కువే. అండ్ చివరిలో చెప్పిన ఈ యొక్క స్టోరీ, ఎవ్రీ మూమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి క్షణం సత్యదర్శనం అని చెప్పేసి మన పిఎంసి వాళ్ళు
కొటేషన్ కూడా పెట్టేశారు. సో అలాగా ప్రతి క్షణం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో అందులో సత్యదర్శనం అనేది చూసుకుంటూ ఉండాలి. ఏది కూడా తక్కువ ఎక్కువ అనేది కాకుండా ఎవ్రీ మూమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న ఒక బ్యూటిఫుల్ స్టోరీ మనకు చెప్పడం. అండ్ చిట్ట చివరిలో సో పత్రి సార్ మన అందరినీ కూడా ఎలాగ తయారు చేశారు, ఎంత ఓపికగా. సో ప్రతి ఒక్కరి అనుభవం వినడం కానీ, వాళ్ళ యొక్క స్పిరిచువల్ జర్నీలో ఎంకరేజ్మెంట్ ఎలా ఇచ్చారు. సో ఇందాక ఆ స్టోన్స్తో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనందరినీ కూడా స్టోన్స్ దగ్గర నుంచి ఒక క్రిస్టల్స్ లాగా ఎంతోమంది పీరియడ్ మాస్టర్స్ని మార్చడమే కాకుండా వాళ్ళందరి చేత మళ్ళీ ఒక గొప్ప కార్యం ఈ యొక్క ప్లానెట్ ఎర్త్లో అందరి చేత చేపిస్తూ మనకి ఎన్నో పాటలు నేర్పిస్తున్నారు పత్రి సార్ అండ్ పత్రి మేడం ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా, స్వర్ణామృతం ద్వారా. సో ఈ విధంగా ఇద్దరికి కూడా ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే. అండ్ ఇంతటి బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తున్న మన పిఎంసి యాజమాన్యం మొత్తం అంతటికి కూడా ఒక స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ నౌ యూఆర్ సైనింగ్ ఆఫ్ పత్రి మేడం and myself Chandu from Pyramid Valley International. Thank you.